క్యారీ 2013లో వచ్చిన ఈ మూవీని ఇప్పుడు తెలుగు డబ్బింగ్ చేసి ప్రైమ్ వీడియోలోకి తీసుకొచ్చారు. డబ్బింగ్ బాగానే ఉంది, కానీ ఫ్యామిలీతో మాత్రం చూడలేం. అలాగని 18+ సీన్స్ అలాంటివి ఏమీ లేవు, బట్ లైట్ ఎక్స్పోజింగ్ ఉంది అండ్ కొన్ని సీన్స్ కూడా డెఫినెట్లీ ఇబ్బంది పెడతాయి. సో సింగిల్గా చూసుకోవడం అయితే బెటర్. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్, కామెంట్ సెక్షన్లో హైప్ ఇస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అది కూడా మీకు నచ్చితే సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫస్ట్లీ బేసిక్గా ప్లాట్ ఏంటంటే, స్కూల్లో తోటి విద్యార్థుల ర్యాగింగ్, ఇంట్లో కన్నతల్లి టార్చర్ భరించే ఒక అమాయకపు అమ్మాయి క్యారీ. సడన్గా తనకి సూపర్ పవర్స్ వస్తాయి. ఒక స్కూల్ పార్టీలో తనను ఘోరంగా అవమానించిన వాళ్ళందరిపై ఆ పవర్స్తో భయంకరంగా ప్రతీకారం తీర్చుకుందనేదే ఈ మూవీలో మీరు చూస్తారు. మరి ఓవరాల్ మూవీ నాకైతే పర్లేదు భయ్య, డెఫినెట్లీ ఒకసారి అయితే చూడొచ్చు. హర్రర్ కింగ్ స్టీఫెన్ కింగ్ రాసిన ఫేమస్ నవల ఆధారంగా ఈ సినిమాని తీశారు. యాక్చువల్గా 1976లో బ్రియాన్ డి పాల్మా డైరెక్షన్లో వచ్చిన ఒక కల్ట్ క్లాసిక్ హర్రర్ మూవీకి ఇది రీమేక్ అనమాట. మోడర్న్గా 1976 నాటి ఒరిజినల్ మూవీ చూసిన వాళ్ళకి మాత్రం ఈ సినిమా ఒక నార్మల్ రీమేక్ లాగా అనిపిస్తుంది. ఒరిజినల్లో ఉన్న ఆ రా ఫెయిల్, ఆ భయం ఇందులో కొంచెం లైట్గా మిస్ అయ్యాయి. లైట్గా అది కూడా. నేను ఆ ఓల్డ్ మూవీని అయితే చూడలేదు, కానీ కొన్ని సీన్స్ అయితే చూశాను, చాలా బాగుంటుంది అది. సో అందుకే చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ పెద్దగా ఏమి ఉండదు, కానీ మధ్య మధ్యలో కొన్ని సీన్స్ ఓకే. అండ్ సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ సూపర్ భయ్య. ఆ క్లైమాక్స్లో వచ్చే VFX వర్క్ కూడా చాలా బాగుంది. సినిమాకి మెయిన్ హైలైట్ అంటే మాత్రం ఆ ప్రామ్ నైట్ సీన్. ప్రామ్ నైట్ అంటే మరి ఇంకేం కాదు, ఫేర్వెల్ పార్టీ సీన్, అక్కడ వచ్చే డిస్కషన్ సీన్ అండ్ అక్కడ వచ్చే బాబా తనని ఏడిపించిన వాళ్ళని క్లైమాక్స్లో ఒక్కొక్కరిని క్యారీ రఫ్ ఆడిస్తుంది అనమాట. అది మీరు చూడాలి. తన మైండ్ పవర్తో క్యారీ ఏం చేసింది అన్నది మీరు చూడాలి. ఫస్ట్ హాఫ్ అంతా క్యారీ పడే బాధలు, తనలో ఉన్న పవర్స్ని ఆ మెల్లమెల్లగా కంట్రోల్ చేసుకోవడం, వీటి చుట్టూనే ఆ మెల్లగా వెళ్తుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం ఎప్పుడైతే ఆ సీన్ స్టార్ట్ అవుద్దో అక్కడ నుండి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. సాలిడ్ క్లైమాక్స్ భయ్య. లాస్ట్ 20 minutes మాత్రం ఒక లెవెల్ ఉంది, కానీ ఇదే ఫస్ట్ నుండి కంటిన్యూ చేస్తుంటే బాగుండేది అనమాట. మరీ భయపెట్టే రకంగా మరీ ఎక్కువగా పెద్ద పెద్ద మంచి సీన్స్ పెద్దగా రాసుకోలేదు, బట్ అలా టైంపాస్ అవుద్ది ఓకే. అండ్ 2013లో అప్పుడు స్మార్ట్ ఫోన్స్ స్టార్ట్ కాబట్టి ఆ ఆడియన్సే కనెక్ట్ అయ్యేలా స్మార్ట్ ఫోన్స్, సైబర్ బుల్లింగ్ లాంటివి యాడ్ చేయడం కొత్తగా అనిపించింది నాకైతే. అంటే ఇప్పుడు చూస్తే మనకు అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి. అండ్ సైకో మదర్ క్యారెక్టర్ కూడా జూలియానా మూర్ ఆ యాక్టింగ్ మాత్రం ఆమె ఇరగదీసింది అసలు. ఫైనల్గా క్యారీ మనమైతే క్యారీ చేయొచ్చు. ఒక డీసెంట్, డిఫరెంట్, క్రేజీ, ఎక్స్పెరిమెంటల్ థ్రిల్లర్ అని కూడా చెప్పొచ్చు. సో చూడాలంటే మరొకసారి ట్రై చేయండి ఈ మూవీని. ఓవరాల్గా రేటింగ్ అందిస్తానండి మూవీకి 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.